హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాము. మేము చాలా రోజుల తర్వాత బయటికి వచ్చామండి. ఎందుకంటే మా వారికి ఆఫీస్లో చాలా బిజీగా ఉంటారు, ఖాళీ లేదు మా వారికి. అందుకని చెప్పి మేము చాలా రోజుల తర్వాత నైట్ డిన్నర్ అయిపోయాక మా పాప గొడవ చేస్తుందని ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. ఇది ఐస్బర్గ్ అని చెప్పి ఒక షాప్ అనమాట, ఐస్ క్రీమ్ షాపు. ఎంత బాగుందంటే లోపలికి ఎంటర్ అవ్వగానే మంచి ఫీల్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, టు ల్యాండ్, టు కౌస్, టు ఫార్మ్స్, అలాగా మొత్తం అంతా కూడా టు సొసైటీ, టు కమ్యూనిటీ, టు యూ అనమాట. అంటే వాళ్ళే సొంతంగా ఈ ఐస్ క్రీమ్స్ వాళ్ళ ఫార్మ్స్లోనే ప్రిపేర్ చేస్తారట. అంటే వాళ్ళనే కౌస్ని, బఫెలోస్ని పెంచి మిల్క్ తీసి మనకి ఐస్ క్రీమ్ కింద ప్రిపేర్ చేస్తారు. ఈ పక్కన టీవీలో మీకు స్క్రోలింగ్ కనిపిస్తుంది కదా, వాళ్ళ ఫార్మ్స్ ఏనటండి అవన్నీ. చాలా బాగుందండి షాప్ అయితే మాత్రం సూపర్గా ఉంది. నేనేం షాప్ ప్రమోషన్ చేయట్లేదు, నాకు షాప్లోకి వెళ్ళంగానే ఒక మంచి గుడ్ వైబ్స్ లాగా అనిపించాయి, అందుకని చెప్పి నేను వీడియో తీశాను. మా వారు మా పాప చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరూ ఏదో పెద్ద ఎగ్జామ్ రాసేస్తున్నట్టే తెగ డిస్కస్ చేసేసుకుంటున్నారండి బాబు. ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టడానికి ఎంత డిస్కషన్ చేసుకుంటున్నారంటే అంత డిస్కస్ చేసుకుంటున్నారు. ఫైనల్గా మేము ఒక 2 ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టాము. పిస్తా నట్స్ ఓవర్లోడెడ్ ఒకటి, క్రంచీ చాక్లెట్ నట్స్ ఓవర్లోడ్ ఒకటి మేము ఆర్డర్ పెట్టాము. ఇవే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో. ఈ షాప్లో కిందే కదండి, పైన ఏమో బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చట. పైన కూడా ఎంత బాగుందంటే భలేగా ఉంది, చూస్తున్నారు కదా. పైన మనం ఒక 20 మెంబర్స్ని నుంచి 10 to 20 మెంబర్స్ మనం పార్టీస్ చేసుకోవచ్చు పైన. సూపర్ ఫీల్ ఉందండి. కానీ పైన ఏసీ ఉంది, కింద ఏసీ ఉంది. ఎక్కువ ఎండాకాలంలోనే కదా మనం ఐస్ క్రీమ్స్ తినడానికి ఇష్టపడతాం. ఇగో మా పాప చూస్తున్నారు కదా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తుంది, నన్ను వీడియో తీయమంటుంది. అవన్నీ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి. మనకి ఏ షాప్కి వెళ్ళినా వాళ్ళ రిసీవింగ్ బాగుండాలి, అలాగే మనకి మంచి గుడ్ ఫీల్ ఉండాలి, ఆ షాప్కి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించాలి. ఐస్ క్రీమ్ షాపే కానీ చాలా బాగుందండి. ఐస్ క్రీమ్స్ కూడా అలాగే టేస్ట్ అదిరిపోయాయి. నేను ఈ వీడియో చేసేది నాకు నచ్చి నాకు బాగుంది అనిపించే నేను వీడియో చేశాను తప్ప షాప్కి ప్రమోషన్ ఇవ్వడం కోసం మాత్రం కాదు ఫ్రెండ్స్, ఓకేనా. మీరు కూడా ఎండాకాలంలో ఈవినింగ్స్ ఎప్పుడైనా అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్ అవి తింటారు కదా, మీకు అలాంటివి గుర్తుండిపోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళ మెనూలో కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేవండి, జస్ట్ అన్నీ కూడా నార్మల్ కాస్ట్లోనే ఉన్నాయి. మనకి మ్యాక్సిమం 200 లోపే ఉన్నాయి, 100 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఐస్ క్రీమ్స్ అన్నీను. 200 లోపే ఉన్నాయి. మనకి ఎక్స్ట్రా ఏమైనా టాపింగ్స్ కావాలంటే కూడా మనం టాపింగ్స్ వేయించుకోవచ్చట. చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్స్ అయితే. ఐస్బర్గ్ అనమాట ఈ షాప్ పేరు. మా పాప పైనంతా తిరిగేసింది, ఎప్పుడో తన బర్త్డే అయిపోయింది, ఆల్రెడీ మార్చ్లో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బర్త్డే కూడా ఇక్కడే ప్లాన్ చేసేసుకుంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేస్తుందట, అదే చెప్పేస్తుంది. అందరూ రండి ఈ షాప్కి, చాలా బాగుందని చెప్తోంది తను వీడియోలో. ఇంకా వాట్ గోస్ ఇంటూ అవర్ ఐస్ క్రీమ్స్ అని కూడా వాళ్ళు పెద్ద బోర్డు పెట్టారండి, చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు ఏంటేంటి వేస్తున్నారు అన్నది మనకి ప్రాపర్గా చూపిస్తున్నారు. బయట ఐస్ క్రీమ్స్ అంటే చాలా మటుకి పౌడర్తోనే చాలామంది ప్రిపేర్ చేసి షాప్స్లో సేల్ చేసేస్తూ ఉంటారు కదా. మా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయండి రెండును. మా పాప ఎప్పుడెప్పుడు తినేద్దామని రెడీగా ఉంది, చూసారు కదా భలే ఉంది. ఇదేమో చాక్లెట్ ఐస్ క్రీము క్రంచీది. నాది కూడా వచ్చిందండి, నా ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది, అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.